చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణకు గురవుతున్న శేర్లింగంపల్లి మండలం కానమెట్లో ఈదలకుంట చెరువును రెవెన్యూ హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, సిపిఎం నాయకుల ఫిర్యాదు క్రమంలో మాదాపూర్ డివిజన్ కానమెట్లో ఈదలకుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కానమెట్ సర్వే నెంబర్ 7లో గల 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణం గల ఈదలకుంటను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువును పూడుస్తున్నారని సిపిఎం నాయకులు శోభన్, కృష్ణలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. విలేజ్ మ్యాప్ ను పరిశీలించిన ఆయన శేర్లింగంపల్లి ఆర్ఏ శ్రీనివాస్, సర్వేయర్ జగదీష్లను అడిగి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈదలకుంట చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని రంగనాథ్ అన్నారు. శేర్లింగంపల్లి మండలంలోనే అత్యధిక చెరువులు కబ్జాలకు గురైనట్లు గుర్తించామని, ప్రతి చెరువును కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు రంగనాథ్. ఇది మనం తీసుకొచ్చి పెట్టాలి. మరి ఇతను అతనే చేయించినాడు, అతనే చేయించాడు. మొండికుంట నుంచి కొట్టేసిన దాంట్లోకి వస్తుంది, కమిడికుంటకు వస్తుంది వాటర్. కమిడికుంట నుంచి దీంట్లోకి వస్తుంది బొచ్చగట్ట చెరువులో భాగంగా. మీనాక్షి వెనకాల మొండికుంట ఉంటుంది, మొండికుంట నుంచి మొన్న కొట్టేసిన కమిడికుంటకు వస్తుంది, అక్కడ నుంచి మీరు దీంట్లోకి వస్తుంది. ఇరిగేషన్ పర్మిషన్ తెచ్చుకోమని చెప్తాం సార్. ఎవరంటారు? ఈ బిల్డర్ ఇరిగేషన్ వాళ్ళకి ఇస్తున్నారు సార్. అడిగారా అంటే వాళ్ళకి ఇక్కడ మరి దీని హక్కు వాళ్ళకి పేపర్లు ఏమున్నాయి? వాళ్ళు 2010 నుంచి కొంచెం రికార్డ్స్ సంబంధించిన 10 నుంచి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కొంత ఇదే సార్.